హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. ఇవాళ మనం చర్చించుకునే విషయం ఏంటంటే పిల్లలు అబద్ధాలు. మరి పిల్లలు అబద్ధాలు ఆడతారా అంటే, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే పిల్లలు అబద్ధాలు ఆడతారని మనం చెప్పాల్సిందే. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు దాంట్లో తాతయ్యలు ఉండేవాళ్ళు, నాయనమ్మలు ఉండేవాళ్ళు, బాబాయిలు ఉండేవాళ్ళు, మేనమామలు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. అందరూ కూడాను ప్రతి విషయాన్ని కూడాను చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పిల్లలేమో వాటన్నిటికీ కూడాను ప్రత్యక్ష సాక్షులుగా ఉండేవాళ్ళు. అందువలన మంచి చెడు అన్నదాన్ని వాళ్ళకి గమనించే అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఈ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఏర్పడుతున్న ఈ నేపథ్యంలో ఒక పక్క తండ్రి, ఒక పక్క తల్లి ఈ పరుగును అందుకున్నారు. ఈ పరుగును అందుకోవటంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రేమ, అనురాగము, అభిమానము, ఆప్యాయతలు ఈరోజు పిల్లలకి లభించటం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే, తండ్రి బయటికి వెళ్తున్నాడు, తల్లి బయటికి వెళ్తున్నది, పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులు ఒత్తిడి ప్రపంచంలో జీవిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఆల్మోస్ట్ 7th 8th వరకు మనం పిల్లల్ని కనుక తీసుకుంటే వాళ్ళు తల్లిదండ్రుల కంటే ముందే ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ ఉండలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? పిల్లవాడు రాగానే ఇతనికి ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంట్లో ఏదో ఏర్పాటు చేస్తాడు. వాడు తింటాడు, ఒక్కొక్కసారి తినడు. కాబట్టి ఏం చేస్తారు? 5 రూపాయలు పెట్టవలసిన చోట 10 రూపాయలు పెడతారు, 10 రూపాయలు పెట్టవలసిన చోట 20 రూపాయలు పెడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళ ఎంబడి గుమి కొడతారు. అలా గుమి కొడినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఆ పీర్ గ్రూపులో కనుక ఉన్నవాళ్ళైతే ఇబ్బంది ఏమీ లేదు. ఉదాహరణకి ఒక 5th క్లాస్ పిల్లాడు అనుకోండి, వాడికి 7th 8th క్లాస్ పిల్లవాడితో పరిచయం అయిందనుకోండి. జనరల్గా ఏంటంటే, ఏజ్ పెరిగే కొద్దీ పిల్లల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క యూహలు, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే క్రియేటివిటీ అనుకోండి, లేకపోతే ఎంటర్ప్రైజింగ్ యాటిట్యూడ్ అనుకోండి, అవి మారుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఒక 5 ఏళ్ల పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడితో స్నేహం చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీడే వాడికి రోల్ మోడల్ అవుతాడు. కాబట్టి వీడు ఎత్తలేని బరువుని మోయాల్సి వస్తుంది వాడి ఆలోచనలతో అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ముఖ్యంగా ఒక ముఖ్యమైన పని చేయాలి. మన పిల్లలు ఏ వయసులో ఉన్నారు, ఏం చదువుతున్నారు, కాబట్టి ఈ పిల్లల్ని అదే వయసు పిల్లలతో వీలైనంత వరకు అదే క్లాస్మేట్స్తో తిరిగే ఏర్పాటు చేయాలి. ఇది అన్ని వేళలా కుదురుతుందా? కుదరకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే, మనం మామూలుగా ఒక కాలనీలో ఉంటున్నాం అని అనుకుందాము. మనం గమనించాల్సిందంటే, మన పిల్లల యొక్క క్లాస్మేట్స్ ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు గమనించిన తర్వాత వెంటనే ఆ పిల్లలు వాళ్ళ చదువుల గురించి వీళ్ళు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలామంది తల్లిదండ్రులు ఈ పని వేగానికి గురైపోయి ఈ రిలేషన్స్ ఎక్కువగా ఏర్పరచుకోరు. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే, తెలుగులో ఒక మంచి కొటేషన్ ఉంది. ఏంటంటే, ఒక మనిషి యొక్క మనసులోకి దూరాలి అంటే అతని కడుపే దగ్గర దారి అన్నారు. అంటే ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కొంచెం వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. గమనించండి. ఏంటంటే, ఒక ఫ్యామిలీ మీకు పరిచయం అయింది. వాళ్ళ అబ్బాయి కూడాను మీ అబ్బాయితో పాటు చదువుతున్నాడు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట కలిపేసి మీరేం చేయాలంటే, ఉదాహరణకి మీరు రాయలసీమ నుంచి వచ్చారు, వాళ్ళు వేరే తెలంగాణ ప్రాంతం నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచో వచ్చారు అనుకుందాము. ఎప్పుడైనా కూడాను ఆహారపు అలవాట్లు ఈ తల్లిదండ్రుల్లో మారుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఒక డిష్ కనుక పంపిస్తే మీరు చూడండి, ఆ డిష్ మళ్ళీ వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఖాళీగా రాదు. ఎప్పుడైతే ఒక పదార్థం ఒక ఇంటి నుంచి అటు ఇటు తిరుగుతున్నదో ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అందువల్ల తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమిటి
అని మనము కొంతమంది తల్లిదండ్రులతో మనం సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ఒక కోటరీగా తయారు చేసుకుంటే పిల్లలు ఆ మధ్యలోనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జంప్ అయిపోయి వేరే పెద్ద పిల్లల దగ్గరికి పోయే అవకాశం ఉండదన్నమాట. ఉదాహరణకి చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 7th 8th క్లాస్ పిల్లవాడిని 15 ఏళ్ళు అంటే టీనేజ్ దాటిన పిల్లవాడితో కలిసి తిరుగుతున్నాడు అనుకోండి. ఎందుకంటే వాడు ఎంటర్ప్రైజింగ్ యాటిట్యూడ్, వాడు ఏదో సాధించాలన్న తపన, లేకపోతే వాడు మోటార్ సైకిల్ నడపాలనో ఏదో ఒక విధంగా వాడు ప్రయత్నం చేస్తుంటాడు. వీడు మరీ చిన్న పిల్లవాడు అనమాట. అందువల్ల వాడు చెప్పే కబుర్లు, వాడి ఆలోచనలు, ఆ టీనేజ్ ఎంజైమ్స్ ఒక విపరీతమైన అలజడిని క్రియేట్ చేస్తుంటాయి. ఈ అలజడిలో వీడు ఏం చేస్తుంటాడంటే వాడు ఎన్నెన్నో కొత్త విషయాలు చెప్తుంటాడు. వీడికి అన్నీ కూడా కొత్తగా కనిపిస్తుంటాయి విషయాలు. అటువంటప్పుడు వీడే వాడికి రోల్ మోడల్ అవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఒక మొక్క మెల్లమెల్లగా ఎలా ఎదుగుతూ ఉంటుందో మన పిల్లవాడిని కూడాను అదే ఏజ్ గ్రూప్ పిల్లలతో మెల్లమెల్లగా అలా ఎదగనివ్వాలి. ఎదిగిస్తే ఏమవుతుందంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఒకటి చూడండి, అబద్ధం చెప్పే అవకాశం ఉండదు. పిల్లలకి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఈ తల్లిదండ్రులు ఈ పని ఒత్తిడిలో పడేసి వాడు ఏది అడిగినా సరే తల్లిదండ్రులు ముందు పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అసంతృప్తి ఏర్పడుతుంది. ఇంట్లో ఏదైతే దొరకదో, అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఆ వస్తువు మీద వాడికి మక్కువ ఏర్పడుతుంది. ఆ వస్తువు ఎక్కడ కనబడుతుందా అని వాడు చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరన్నా ఇంటికి పోయినప్పుడు ఆ వస్తువు కనపడింది అనుకోండి, మాట్లాడకుండా జేబులో పెట్టుకొని వచ్చేస్తాడు. అంటే వాడికి ఏంటి, ఒక దొంగతనము అలవాటు అవుతుంది. ఎవరన్నా అడిగితే నువ్వేమన్నా చేసేవారు అంటే నేనేం చేయలేదు, నాకేం తెలియదని అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇందాక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఒక మంచి ఉదాహరణ చెప్తాను, మీరు వీలైనంత వరకు గమనించడానికి ప్రయత్నించండి. ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్న ఒక బామ్మగారు ఏం చేస్తారంటే రోజు సాయంత్రము ఓ పిల్లవాడిని కూర్చోబెట్టి మంచిగా కబుర్లు చెప్తూ ఉంటారు. అంటే మంచి మంచి కథలు చెప్తూ ఉంటారు. అది భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, లేకపోతే దేశభక్తుల కథలు కావచ్చు, ఏదైనా నీతి కథలు కావచ్చు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఏంటంటే బామ్మగారు కథ చెప్పడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ పిల్లవాడు ఉన్నట్టుండి బామ్మ ఇప్పుడే ఒక్క నిమిషాల్లో వస్తానని చెప్పేసి వెళ్ళేసి మళ్ళీ 2 నిమిషాల తర్వాత తిరిగి వస్తాడు. ఈ బామ్మకి అనుమానం వస్తుంది, ఏంటి నాన్న అంత అర్జెంటుగా వెళ్ళావు అని చెప్పేసి. ఏం లేదు బామ్మ, 2 రోజుల క్రితము స్కూల్లో నా పిల్లవాడి బ్యాగులో ఉన్న పెన్నుని నేను దొంగిలించాను. ఆ పెన్నుని నేను ఇంట్లో దాచిపెట్టాను, ఎందుకంటే అది చాలా బాగుంది, ఎందుకంటే నా పెన్ను సరిగా రాయటం లేదు. కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపించింది అలా చేయటం తప్పని చెప్పేసి అందువల్ల గూట్లో ఉన్న పెన్నుని తీసుకొని నా బ్యాగులో పెట్టేసుకున్నాను. రేపొద్దున నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఆ పిల్లవాడికి ఇచ్చేస్తాను, ఎందుకంటే నాకే అనిపించింది నేను తప్పు చేశానని చెప్పేసి చెప్పేస్తాడనమాట. అప్పుడు ఆ బామ్మగారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంటే పెద్దవాళ్ళు ఉన్నందువల్ల పిల్లలకి ఏ ఇన్పుట్స్ ఇవ్వాలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అందువలన అది చాలా గొప్ప అసెట్ అండి. దాన్ని ఈరోజు పిల్లలు మిస్ అయిపోతున్నారు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో. అది తల్లిదండ్రులు చాలా గమనించాలన్నమాట. మళ్ళీ మీకు అందరికీ ఒక అనుమానం రావచ్చు, అసలు అబద్ధం ఆడకపోతే ఎట్లాగా అని. అయితే అబద్ధాలు ఆడచ్చు, కానీ అబద్ధాలు ఎప్పుడు ఆడాలి? అందుకనే శాస్త్రం చెప్తూ ఉంటుంది, ధన మాన ప్రాణ రక్షణ కోసం మీరు అబద్ధాలు ఆడచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతను అప్పటికే అప్పుల్లో మునుగున్నాడు, కానీ నీకు మంచి ఫ్రెండ్ 1-2 విషయాల్లో సహాయం చేసి ఉంటాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి కొంత డబ్బు అడుగుతాడు. నీకు తెలుసు ఆయన పరిస్థితి చూసి ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడాను డబ్బు తీసుకుంటాడే తప్ప ఇవ్వడని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో నీ ఇబ్బందులు చెప్పుకొని నువ్వు అబద్ధం ఆడచ్చు. అట్లాగే ప్రాణాన్ని రక్షించుకునేటప్పుడు అబద్ధం ఆడచ్చు, మానాన్ని రక్షించుకునేటప్పుడు కూడా అబద్ధం ఆడచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, అదేంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడాను అబద్ధం ఆడచ్చు. అంటే ఈ మూడిటికి సంబంధించింది కాకుండా ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇవాళ అబద్ధం ఆడావు, అది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ అసలు తెలిసే అవకాశము లేదు అని కనుక నువ్వు నిజంగా కనుక నమ్మినట్లయితే నువ్వు అబద్ధం ఆడచ్చు, తప్పేం లేదు. దీంట్లో పాయింట్ ఏంటంటే దీనివల్ల సమాజానికి కానీ వ్యక్తికి కానీ వేరే వాళ్ళు ఎవరికి కానీ నష్టం జరగదు. అందుకనే చూడండి, 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు, అది ఒకప్పటి మాట. కానీ ఈరోజు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కుటుంబాలు అయిపోయిన తర్వాత ఈ టెక్నాలజికల్ ఎక్స్పోషన్లో ప్రతిదీ అందరికీ తెలిసిపోతున్న తర్వాత ఎవరు ఎక్కడ ఎందుకు తిరుగుతున్నారు ఏంటి, ఆ పేరెంట్స్ ఏంటి, ఆ కుటుంబం ఏంటి అనేది ప్రతివాడు దృష్టి సారించేస్తున్నాడు అనమాట. అందువల్ల మనం ఏదో 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలనుకుంటే ఈ రోజుల్లో కుదరదు. ఒకప్పుడు కుదిరిందేమో, అది వేరు.
కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఇప్పటి నుంచే గనక అబద్ధాలు ఆడటం మొదలు పెడితే రేపొద్దున ఇవాళ 5 పైసలు అబద్ధం ఆడాడు, రేపు రూ. 1 అబద్ధం ఆడతాడు. తెలియకుండానే వాడు రేపొద్దున జైలుకు పోయే కూడా అవకాశం ఉంది. అందుకనే మన వాళ్ళు అంటూ ఉంటారు చిన్నప్పుడు, తోటకూర నాడే చెప్పకపోతివా అని చెప్పేసి. ఆ తోటకూర దొంగిలించినప్పుడే కనుక చెబితే ఈరోజు పెద్ద దొంగతనం చేసి జైల్లో ఉండేవాడు కాదు. కాబట్టి పిల్లల్ని పెంచడం ఒక కళే, కానీ ప్రతి నిమిషము కూడా వాళ్ళ ఆలోచనల్ని మనం గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, పగలు ఎటు కుదరదు, బ్రేక్ఫాస్ట్ కుదరదు, లంచ్ కుదరదు. కాకపోతే ఏంటంటే కనీసం రాత్రిపూట డిన్నర్ టైంలో అయినా సరే అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలి. అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ పిల్లల్ని ప్రత్యేకంగా అడగాలి, నాన్న ఇవాళ ఏ మంచి విషయం నేర్చుకున్నావు అని చెప్పేసి. ఆ పిల్లవాడు నాన్న ఇవాళ స్కూల్లో ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది అని అంటే దానికి కొంత వివరణ ఇచ్చేసి ఈ విధంగా కాకుండా ఈ విధంగా చేస్తే ఎట్లా బాగుంటుంది అని గనక మనం చెప్పినట్లయితే పిల్లవాడిని ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాం. కాకపోతే సమస్య ఏంటంటే ఈరోజు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఇంటికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల పాత్ర మొదటి నుంచి ఉందండి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, మరి మేము ఉద్యోగాలు చేయాలి కదా, చేయకపోతే మాకు జీతం ఎలా వస్తుంది, అసలు డబ్బులు లేకపోతే సంసారం ఎట్లా నడుస్తుంది, మేము ఎంత కష్టపడ్డా పిల్లలకే పడుతున్నాం కదా అని చెప్పేసి. మీరు కష్టపడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ ఆశలకి పిల్లల్ని మటుకు బలి చేయొద్దు. వాళ్ళది చిన్న చిన్న మనస్తత్వాలు, లేత మనస్తత్వాలు. కాబట్టి వాళ్ళకి కావలసినవి వాళ్ళు చిన్న చిన్న కోరికలు తీర్చండి. ఒకవేళ గనక తీర్చకపోతే టీనేజ్ పిల్లలైనా సరే ఇంట్లో దొరకకపోతే బయట తింటారు. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక పదార్థం తినాలని ఉంటుంది, ఉదాహరణకి బిర్యానీ తినాలనుకుంటుంది, మీ వైఫ్కి చేయటం రాదండి, మీరేం చేస్తారు, హోటల్కి పోతారా లేదా? అట్లాగే పిల్లలు కూడా ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయటికి పోతారు. టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు ఈ ధనవంతులైన మగపిల్లల వలలో పట్టడానికి కూడాను ఇదొక కారణం. ఇది యాక్చువల్గా విస్తృతమైన సబ్జెక్టు, దీన్ని ఎంత మేరకైనా సరే డీల్ చేయొచ్చు. ఏదో మనం ఒక 4 విషయాలు మాట్లాడుకున్నాము. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు కూడాను కనిపెట్టుకొని ఉండి ప్రేమ అనురాగాలను కనుక చూపిస్తే మీరు అద్భుతమైన వ్యక్తుల్ని భవిష్యత్తులో తప్పకుండా తయారు చేయగలుగుతారు. చాలా సున్నితమైన విషయం, అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను.